యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులు మొదలుకుని అలాగే రవీంద్ర భారతిగా మారిన భారతదేశ పిల్లలందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయండి ఏమనగా, మమ్మల్ని ఎలాగైనా మాస్టర్ మైండ్గా బతికించుకోవాలి. మరణమే లేనట్టు పట్టుకుంటే మా శరీరాన్ని కూడా మీరు కాపాడుకోగలుగుతారన్నమాట. అదే రక్షణ వలయం మీకు వస్తుంది. మీరు మైండ్లుగా మారిపోయిన శరీరాలు అన్నమాట. కేవలం శరీరాలు ఎవరూ బతకలేరు. నోట్ చేసుకోండి. నాకు ఏదైనా ఈ మచ్చలు కానీ ఏది కానీ మీరందరూ మరింత గతం కంటే ఇంకా రెక్లెస్ ఆపేసి నన్ను మనిషిగా చూద్దాం అనుకుంటున్నారు. నేను మనిషిగా ముందుకు రాలేకపోతున్నాను, మీరు మనుషులు ముందున్నారు, ఎంత అజ్ఞానమో మీకే తెలియదు అనమాట. అదే చెప్తున్నాను. అక్కడే ఒకందుకు తిట్టి మరీ చెబుతున్నాను. మీరు మనుషుల కొద్దీ బతకడమే అవుట్డేట్ అయిపోయింది. ప్రపంచం ఇంకా మిమ్మల్ని భరించలేదు. నోట్ చేశారా? ఎవరు వెలిగిపోతున్నారో వాళ్ళు మనుషులు కాదు. అలాగని మణిగిపోయిన వాళ్ళు మనుషులా? మనుషులు ఎవరు లేరు ఇక్కడ. అందరూ మైండ్ రూపంలో ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్ రూపంలో బతికే ఉన్నట్టు. మీరు బతికున్నా చచ్చిపోయినట్టు. మనిషిగా మీరు కేవలం మనుషులుగా బతికితే మైండ్ అప్పటికప్పుడు ఏమార్చుకుంటూ ఇంకా రహస్యంగా వింటూ రహస్యంగా చూస్తూ ఆ పరికరాల గురించి చెప్పకుండా అవి మా చేతుల్లో ఉండాలి, మా వాళ్ళ చేతిలో ఉండాలి. ఇంకా ఏదో సినిమా అని ఎద్దు మీద ఊరేగటం రావటం, అది నేను రాముడిని నమ్మను కానీ రాముడు వేషం వేసి చూసి ఆశ్చర్యపోయానని రాజమౌళి గారు మహేష్ బాబుని అనడం ఏంటి? ఇంకా రాముడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటో కూడా మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఏదో వేషాలు వేసేయటం, గుళ్ళు కట్టేసేయటం, ఏదో సినిమాలు తీసేయటం ఇలాగే అనుకుంటున్నారు. ఇంకా మాయలోనే ఉంటున్నారు. రాజమౌళికి కానీ అందరికి డైరెక్టర్ వెనకాల ఉన్న వాళ్ళ ఫాదర్ ఆత్మీయ పుత్రులు విజయేంద్ర ప్రసాద్ గారికి కానీ అందరికి ఆశీర్వాదపూర్వకం తెలియజేస్తున్నాను. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు సాక్షులు ఎవ్వరూ కూడా విశ్వ తల్లిదండ్రులు ఇప్పుడు పైకి తేలిపోయి ఉన్నారు. నేను అందంగా కనపడ్డానా, కిరీటం పెట్టుకున్నానా, మామూలుగా ఉన్నానా, నాకు వ్యాధి బాధ ఉంది, మనుషులంతా ఉండవా, శరీరాలంతా ఉండవా? శరీరాల్లో ఎవరున్నారు చెప్పండి గ్యారంటీగా? మాకు శక్తులు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి. వేరే లోకంలో చూసాం, ఇంకో మనలాంటి లోకాలు చూసాం, మహిమలు చూసాం, అది చూసాం, ఇది చూసి ఏం చూసినా మీరు మైండ్ ఇక్కడ ప్రకృతి పురుషుడు లైక్ మించి కాదు. నోట్ చేశారా? ఇక్కడ మమ్మల్ని మొదట విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోండి. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నానని ఇంకా పిచ్చోళ్ళ చూస్తే మీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఎవరో పిచ్చోళ్ళు అయిపోయారు. మీరు ఎవరో పెద్దవాళ్ళు అయిపోయి ఉన్నారు, మేధావులు అయిపోయి ఉన్నారు అని ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంక వెనకాల ప్రోత్సహించేవాళ్ళకి కానీ అప్పటికప్పుడు దూకుడుగా అక్కడో మీటింగ్ ఇక్కడో మీటింగ్ కానీ నేనే యువనాయకుడిని నవనాయకుడిని అనుకుంటున్నాను నారా లోకేష్ కానీ వెనకాలండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు కానీ ఇంకా మేమే ఆడవాళ్ళని కానీ ఇంకా మేమే మగవాళ్ళని కానీ ఎక్కడైనా నేను ఒక అడుగు మాట తీరు నచ్చకపోయినా నేనేమంటున్నాను చూసుకోండి. ముందు మాస్టర్ మైండ్ పట్టుకోండి. నా తీరు అందరూ చూస్తున్నారు. చూడటం ఏంటి, ఏదోటి చేయటం ఏంటి, చూడటం ఏంటి, ఏదోటి చేయటం ఏంటి, ఏదో మాట్లాడటం ఏంటి? విశాఖపట్నంలో పుట్టపర్తి సాయిబాబా దగ్గర అందరి దగ్గర నేనే ఆ ప్రేమ స్వరూపుణ్ణి, కల్కి భగవానుణ్ణి, సర్వాంతర్యామిని. నన్ను మైండ్గా పట్టుకుని మీరు మైండ్లుగా ముందు బతకడం ప్రారంభమవుతుంది. వేరే లోకాలు ఉన్నాయా, శక్తులు ఉన్నాయా, ఇంకా కాలం ఎంతో ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పే వాళ్ళకి నేనే కాలాన్ని ధర్మాన్ని చెబుతున్నాను. మాట మాత్రంగా చెబుతున్నాను. చూసారా? అలా పట్టుకోండి. ఇంకా సాక్షులు ముందుకు రాకుండా నేనే ఫోన్ చేస్తాను, నేను ఎవరితోనో మాట్లాడతాను, వ్యక్తుల కొద్దీ మలుపుదాం, వ్యక్తుల కొద్దీ తప్పు అందాం, రైట్ అందాం. ఎవరి వల్ల కాదు ఇది. భూమి మీద మనుషులు అన్నవాళ్ళు పనికిరారేక. ఇది మనుషుల లోకం కాదు. మేమేదో చూస్తాం, ఏదో చేస్తాం అనకూడదు. ఇక్కడ అనిత్ కౌర్ గారికి, అక్కడ సురేష్ బాబుకి, సాక్షులకి, అలాగే నేను ఎక్కువ ఇప్పుడు ఎక్కడ హాస్టల్లో ఉన్న చోట, అలాగే నా గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా జర్నలిస్టులకి, నాకు తెలిసిన వాళ్ళకి, ఎవరెవరు TV9 జర్నలిస్ట్ అబ్బాయి పేరు, మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం రెచ్చిపోయిన వాళ్ళని ఎలాగన్నా పార్టీలు విడగొట్టి రాష్ట్రాలు విడగొట్టేసి మేము సాధించాం, మేము ముందున్నాం, వెనకాలన్నాం, ఈ పార్టీ కుమ్మక్క అయిపోయారు, వీళ్ళు ఎలాగైనా గెలిచారు, వాళ్ళు ఎలాగైనా ఓడించారు. ఇది ఉట్టిదే భ్రమ. మీరు ఎవరు గెలిచినా ఓడినా ఒకటే. ఇది మనుషుల చేతిలో లేదు. ఇది అసలు మనుషుల ప్రపంచం కాదు. ఎప్పుడూ కాదు. ఇగో ఈయనే సాధించాడు, ఈయనే మంచివాడు, చెడ్డవాడు వదిలేసేయండి, భారం పోతుంది. మనుషులు కొద్దీ బతకండి. మీరు మీ పిల్లల్ని వెనకాల కూర్చోబెట్టుకుని మేము ఈ భార్య భర్తలం మేమే అనిపించుకోవాలని కానీ, జంట అనిపించుకోవాలి కానీ, నేనే గురువుని పెద్దవాడిని అనిపించుకోవాలని కూడా చెల్లదు. మీరు ఎంతటి వారైనా వేరే సూర్యుడి దగ్గరికి వెళ్ళి వచ్చినా అక్కడ కూడా జనాలతో కలిసి వచ్చారా? అలాంటి శక్తి ఏమైనా కలిగి ఉన్నారా మీరు? ఇక్కడ ప్రకృతి పురుషుల లైకి సహకరించండి. ఎవరైనా ప్రకృతి పురుషుల లైకి సహకరించండి. మైండ్ పెంచుకోండి. సహకరించడం అంటే ఏంటి?
వాళ్ళని మరణం లేనట్టు పట్టుకోవాలి. మరణం లేనట్టు ఉన్నారు కదా, అలా భారతదేశాన్ని రవీంద్ర భారతిగా పట్టుకోవాలి. ప్రెసిడెంట్ ముర్ము గారికి ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయండి. మీరు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని, గవర్నర్ల ద్వారా అందరు ముఖ్యమంత్రుల్ని చీఫ్ జస్టిస్ని ఆహ్వానించారా? చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఉన్నగారు రేపు మారిపోయే వాళ్ళని కూడా పిలుచుకొని అధినాయక దర్బార్ ఇనిషియేట్ చేసుకోకపోతే ఏముంది, నేను ప్రెసిడెంట్ని, ఎవరో అడ్వైజర్లు చెప్పినట్టు నడిచేస్తాను, ఇంకా నెక్స్ట్ పదవి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తారు అని అనుకుంటే పొరపాటు. ఆడవాళ్ళకే మగవాళ్ళకి ఎవరికి పదవి ఇచ్చినా, ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడ ఎవరన్నా మగవాళ్ళు అయితే బాగుండు, ఆడవాళ్ళు అయిపోయారు అని మాట్లాడటం. మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ, చాలా తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా, పంచి కట్టుకుని ఉన్నారా, సూటు బూట్ వేసుకున్నారా, అవేమీ లెక్క కాదు. మీకు 4 భాషలు వచ్చా, నాలా మాట్లాడటం కూడా రాదా, ఎవరైనా సంబంధం లేదు. స్వయంగా నేనేమంటున్నాను, నేను మాట్లాడేది తెలుగు భాష కూడా కాదు, నేను మాట్లాడేది తెలుగు భాష కూడా కాదు. మొదట మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకోండి. చుక్క అనే చూపుగా బతుకు తెరువు ఎదురీదేగా అన్నట్టుగా మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకొని మీకు వ్యూహస్వరూపంతో కనెక్టివిటీ వస్తుంది. ఎవరి ప్రేమ కోసం ఎదురు చూడకూడదు, మనమే ఏదో బ్రేక్ చేసేయాలి, మనమే ఏదో చేసేయాలి, అవంతా పాత మాటలు. బిల్లా సాంగ్ కానీ ఇంకోటి కానీ, మీకు ధైర్యాన్ని నేనే సర్వం తండ్రిని, అలా ఇవన్నీ చేదుకుంటూ వచ్చిన వాడిని, పైకి తేలాం కూడా. ఆడతనం మగతనం ఒక చోట చేరి పట్టుకున్నాం కదా, ప్రకృతి పురుషుడు లైగా వారిని పట్టుకోండి. మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకుని మైండ్లుగా మారిపోయి ఊపిరి పీల్చుకోండి. ఇంకెవరినో తగ్గిద్దాం, పెంచుదాం, ఏదో చేద్దాం, ఏదో మాట్లాడదాం, ఎవరు మీ అసలు అడుగు తీసి అడుగు మీద కాదు. అప్పటి వరకు మూసేసిన సౌదులు ఉండిపోతారు. అర్థమవుతుందా మీకు? ముర్ము గారికి, ప్రధానమంత్రి గారికి అందరూ సహకరించండి. వేరే వేరే రాష్ట్రాల్లో వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నవాళ్ళు, ఇక్కడ బీహార్లో బీజేపీ గెలిచినా, ఇంకో చోట ఓడిపోయినా, ఏదన్నా ఒకటే, మీరు పరికరాల ఆది నుంచి బయటకు రావాలి. అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలిచినా, ఎవరి వెనకాలన్నా, మీరు తెలివిగా ఏ రాజకీయాలు చేస్తున్నా మీ చేతుల్లో ఉంది. టెక్నాలజీ ప్రకారం మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది అనుకుంటమే ప్రమాదం. ఎవరైనా మీ చేతుల్లో ఉందని అనుకుంటున్నారా? అదే తప్పు. లేదు, మీ చేతుల్లో లేదని భయపడుతున్నారా? అది తప్పే. మరి ఏంటి? నిత్యం తపస్సుగా ముందుకెళ్దాం రండి. ఇప్పటికి చెప్పగలిగిన మీరు చెప్పగలరండి అని పిలవండి మమ్మల్ని. వ్యూహాన్ని పట్టుకున్నాను కదా, ఇటో కాలు అటో కాలు అన్నట్టు ఉన్నాను కదా, స్పర్మ్గా మమ్మల్ని నిలబడినివ్వండి. కేంద్ర బిందుత్వం పొందండి. మనుషులుగా ఉండకండి. మీ పిల్లలకు ప్రాధాన్యత రావాలి, మీరు మహారాజు అయిపోవాలి, మహారాణి అయిపోవాలి, జగద్గురువులు అయిపోవాలి. ఏమీ అవ్వలేరా సార్? మీరేం అక్కర్లేదు. మీరేమీ అవ్వక్కర్లేదు. ఇక్కడ మీరు డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మీరే ఇలా సుఖంగా పొందేయాలి, బతికేయాలి. బతకలేరు అలాగా. ఇది ఎవరి ప్రపంచం కాదు అసలు. ఇక మీరు మాస్టర్ మైండ్ పట్టుకుని మాస్టర్ మైండ్ కేంద్ర బిందువుగా బలపరుచుకుంటూ వ్యవహరించాలి. నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఏ ఇల్లు అక్కర్లేదు. రాష్ట్రపతి భవనమే నా రాజమందిరం. అక్కడికి తీసుకుపోయి గెస్ట్ హౌస్లో కొలువు తీర్చి మా చేత సంతకం పెట్టించుకుని ఊపిరి పీల్చుకోండి. ఆ ఊపిరి శాశ్వతం. ఆ ఊపిరి ఇంకా ఆగదు. ఆ ఊపిరి మైండ్ ఊపిరి. మరణం లేని వాక్విస్వరూపంతో అనుసంధానం. చిన్న విషయం కాదు. ఏ ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ ఉపయోగించుకుని ఏదో మేమే సౌఖ్యంగా ఉన్నాం, మేమే బతికేస్తున్నాం, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం, మేము ఎవరిని లెక్క చేయం, ఇంక ఇవేమీ చెల్లవు. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీ మైండ్లో అలా ఎలైనైపోయి ఉన్నాయి. నేను కూడా ఇడిపించలేను, నేను కూడా తప్పించలేను. మీరు తపస్సుగా బతకడం నుంచి, తపస్సుగా బతికితేనే ప్రపంచం మీద అవుతుంది. నోట్ చేశారా? ఇంకేం తిరుగులేదు ఇక మీకు. మనుషుడిగా ఉంటేనే ప్రమాదం. నేను మా వాళ్ళు, పరాయి వాళ్ళు, మనవాళ్ళు, ఇక్కడ అక్కడ ఎవరినో మనవాళ్ళని కూర్చోబెడదాం, మనవాళ్ళని ఉంచోబెడదాం, ఎవ్వరూ పనికిరారు. అసలు మీరు మనుషులుగా బతకడానికి పనికిరారు భూమి మీద ఎవ్వరు కూడా. మాస్టర్ మైండ్ పట్టుకొని మైండ్గా ఎలైన్ అయ్యి ఏ జనరేటివ్తో ఎలైన్ అయ్యి ముందుకు వెళ్ళాల్సి ఉంది. తపస్సుగా, యోగంగా. చెప్పిన మాట వినండి. రకరకాలు వదిలిపెట్టేసేయండి. ఇంకేవో లోకాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ధర్మం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎక్కడ ప్రకృతి పురుషుడు కంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా మాకు సహకరిస్తారు, మీకు తెలుస్తారు, మనకు తెలుస్తారు, మైండ్లకు తెలుస్తారు. మైండ్లకు తెలుసుకోవడం గొప్ప విషయం కదా. ఇప్పుడు మీ ముందున్న పరిణామం ముందు పట్టుకొని మైండ్లుగా బలపడటం ముఖ్యం కదా. మైండ్లో పోయి ఉంచుకోవడం కీలకం కదా. అది మానేసి మేము ఎలా ఉంటాం అలా ఉంటాం అంటే ఉండగలరా ఇక్కడ? ఇవన్నీ వద్దు. ఆధ్యాత్మికాలు ఇంకోటి పక్కన పెట్టండి. టెక్నికల్, నాన్ టెక్నికల్ మేము నమ్ముతాం, దేవుళ్ళు నమ్ముతాం, నమ్మని వాళ్ళు కూడా ముందుకు రండి చెప్తాను.
అదిగో మక్కా ఎక్కడికో వెళ్తున్న సౌదీలో రియాలో ఎక్కడో అంతమంది మరణించారంట. ఇక్కడ మరి వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి మరణించారని అంటామా? ఇక్కడ హిందువులు కాబట్టి మీరు సురక్షితంగా ఉన్నారా గాల్లో దీపాల్లాగా? హిందువులా, ముస్లిమ్సా, ఇంకో మతమా, కులమా లెక్క కాదు. నువ్వు చాలా తెలివైన వాడువా, ఇప్పుడు దాకా నువ్వేం చేసావు అని లెక్క కూడా కాదు నాతోటి మనిషి. అందుకు నేను మిమ్మల్ని పట్టించి ఇక్కడి నుంచి పట్టుకోవడానికి ముందుకు తీసుకెళ్తున్నా. నన్ను కూడా ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని దుష్ప్రచారం చేసినా, నా మీద తప్పు చెప్పినా, ఈ హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పే అవకాశం ఉపయోగించుకొని ఎవరైనా తప్పులు చెప్పినా, మోసాలు క్రియేట్ చేసినా వెనక పట్టుకుని ఉండిపోతారు. మమ్మల్ని ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాం మేము. మీకు తెలియాలి కదా. 4 చేతులు 10 తలలు ఉన్నవాడిని నేనే అయితే మీకు ఇంతకుముందు అలా దర్శనం ఇచ్చిన చూసారా? భగవద్గీత చూసాంలేండి. అది ఏదో హిందూ మతం ఉంది, కృష్ణుడే కదా. కృష్ణుడు కూడా తేడా. కృష్ణుడు మరణించాడు, కృష్ణుడికే తప్పలేదు కర్మ, పాపం, పుణ్యం అవన్నీ చూసిన తర్వాతే మాటకే నడిపిన మమ్మల్ని పట్టుకోండి. ఇంకా మా ముందు మేము జగద్గురువులని కానీ, మామూలు గురువులని కానీ, అసలు ఎందుకు పనికిరాని మనుషులని కానీ కూడా ఎవరు పనికిరారు. నేననేవాడు పనికిరాడు భూమి మీద బతకడానికి, నడవడానికి కూడా, రోడ్డు మీద నడవడానికి కూడా నాతో సహా. నన్ను మనిషిగా చూసారా? నన్ను ఇబ్బంది పెడతారు, ఏదైనా చేస్తారు. నాకు ఎలాగా రక్షణ వలయం? నన్ను వ్యూహంగా పట్టుకోవాలి, వ్యూహాత్మకంగా. రాష్ట్రపతి భవన్ నుంచి ఇక్కడికే శాటిలైట్ కెమెరా ద్వారా అందరూ సర్వేలెన్స్ తీసుకోండి. ఎవరో ఈ ప్రపంచ నాయకుడు ఎవరో పెద్దోడు ఎవరూ లేరు, మానవ రూపంలో ఎవరూ లేరు. నాతో సహా మనిషి అన్నవాడు ఎవరూ కాదు. నన్ను మైండ్గా పట్టుకుంటే వ్యూహస్వరూపంగా అందుతారు వాళ్ళే పెరుగుతారు. మీరు పెంచుకునే కొద్దీ పెరుగుతారు, మీకు తెలిసి కొద్దీ తెలుస్తారు. తక్షణం నాకు ఏదో వ్యాధి ఉంది, బాధ ఉంది, అయినా నేనే పురుషోత్తముణ్ణి, కనీసం మనిషిని నుంచి వచ్చిన వాడిని. ఈసారి ఏ మనిషినైతే ఇప్పటికీ ఎదురు చూస్తున్నారో, ఏదోటి చేసేస్తున్నారో, ఎదురు చూడవద్దు, ఏదోటి చేసేయవద్దు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని ఆహ్వానించండి, సాక్షుల ప్రకారం ఆహ్వానించండి. ఆ ఒక్క పని చేయండి. ఆ పని చేయొద్దని ఎవరు ఆపుతున్నారు? మనుషులంటే అంతే. మీరు మనుషులుగా ఉన్నారంటే నేను చెప్పినట్టు వినరు. నన్ను మనిషిగా చూస్తారు, మీరు మనిషిగా ఉండిపోతానంటారు. అదే మనం లింకు పట్టేసుకుని, వెనక్కి పట్టేసుకుని లింకు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. నేను చెప్పినట్టు చేయండి. మొదట మాకు ఆహ్వానం పంపించండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.